ప్రజలు అది నిజం అనేసుకొని ఒక సీరియల్‌లో ఎట్లా అత్తపెట్టే కష్టాలు, కోడలు చూసి ఏడుస్తూ అవి చూసుకుంటూ మన వాళ్ళకి అదే అలవాటైపోయినట్టుంది. 'బిగ్ బాస్' గూడా అదే వేలో చూస్తున్నారు. సో, అందువల్ల 'బిగ్ బాస్‌కి' సీరియళ్ళకి తేడా తెలియట్లేదు అనిపిస్తుంది మన తెలుగు ప్రేక్షకులకి. అదొక టీవీ రియాలిటీ షో. దాన్ని చూసామా, ఎంజాయ్ చేసామా అయిపోయింది. నచ్చనోళ్ళు వేరే ఛానల్ చూడొచ్చు. అంతేగాని దాన్ని సీరియస్‌గా తీసేసుకొని వాడిట్లా, ఈడిట్లా అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ బేస్ అంట ఎందుకంటే వాళ్ళు మన దేశానికి ఏమన్నా చేశారా? లేతే మన పేద ప్రజలకేమన్నా చేశారా? ఆళ్ళు డబ్బు కోసం వాళ్ళకి లక్షల్లో డబ్బులొస్తాయి. పేరొస్తుంది. పేరొచ్చిన తర్వాత ఆళ్ళకి ఎన్నో సినిమాలొస్తాయి, టీవీ షోస్ వస్తాయి. వాళ్ళ వల్ల వాటి వల్ల 'బిగ్ బాస్'కెళ్ళిన వాళ్ళకి లక్షల్లో డబ్బులొస్తాయి. వీళ్ళకేమొస్తాయి? ప్రజలకేమన్నా వస్తుందా? సరే మన దేశం కోసం ఎవడన్నా చేశాడు. ఇప్పుడు మన బయట దేశాల్లో మంచి మెరిట్ స్టూడెంట్స్‌కి మన పేరు చూపించి మన దేశం పేరు జెండాలు ఎగరేస్తున్నారు. లేతే స్విమ్మింగ్‌లోనో మా హీరో మాధవన్ గారి అబ్బాయి కూడా స్విమ్మింగ్‌లో అనుకుంటా టాప్ ఇండియా పేరు బయటకి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. సో, అలాంటి వాళ్ళ గురించి మీరు ఫ్యాన్స్ బేస్ అవ్వండి బావుంటుంది. అంతేగాని కాసేపు మేకప్ ఏసేసుకొని 'బిగ్ బాస్' షో గాని, సీరియల్ గాని, సినిమాలు గాని ఎందుకండి ఫ్యాన్స్ బేస్‌లు ఈళ్ళు? వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు షోలు చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. వాటి గురించి టైం, పని, పాట లేకుండా వీళ్ళు పనులు మానుకొని అసలు చదువులున్నాయా వీళ్ళకసల? అంటే అదే 'బిగ్ బాస్' షోలో మీరు గూడా ఎళ్లారు. మీరు వెళ్ళే ముందు ఇవన్నీ ఆలోచించలేదా? ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న తమానా సింహాద్రి ఆ రోజు 'బిగ్ బాస్' షోకి ఎందుకెళ్లారంటే? నేను డబ్బు కోసం వెళ్ళాను. నేను పేరు కోసం వెళ్ళాను. ఆ! దాంట్లో దాచేదేముంది? నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినదాన్ని. నాకు పొలిటికల్‌గా ఫేమ్ పనికొస్తది కాబట్టే నేను కొన్ని టీవీ రియాలిటీ షోస్ చేశాను. 'బిగ్ బాస్' చేశాను. ఫేమ్ కావాలి కాబట్టే. అంతేగాని దానివల్ల వెళ్లి 'బిగ్ బాస్' షోలోకెళ్ళి ప్రజలకేమన్నా సేవ చేస్తామా? ఇప్పుడు రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ అంటున్నారు. ఎవరు రైతు బిడ్డ కాదు? మీరు రైతు బిడ్డ కాదా? మీరు రైతు బిడ్డే. నేను రైతు బిడ్డనే. అందరం రైతు బిడ్డలే. కానీ అదే పెట్టేసుకొని మీరు టైం వేస్టులు చేసేసుకొని దీనివల్ల పల్లవి ప్రశాంత్‌కి ఇబ్బందయింది. ఇప్పుడు జైల్‌లో ఏశారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది మన ప్రజలు కొద్దిగా మారాలండి. మన మైండ్ సెట్ మారాలా. టీవీ షోని ఎంటర్‌టైన్‌మెంట్ షోని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూసి ఎంజాయ్ చేసి పెట్టేసేయాలి పక్కన. దాన్ని మైండ్ పెట్టేసుకొని ఫ్యాన్ బేస్‌లని వాళ్ళు ఏదో గేమ్ కోసం ముందు వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. అది ఎంటర్‌టైన్‌మెంట్ షో కాబట్టి అమరు, పల్లవి ప్రశాంత్ వాళ్ళ గొడవలు ఆడొచ్చు. దాన్ని వీళ్ళు నిజంగా సీరియస్ తీసేసుకొని వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఇచ్చేసేసుకోవటం, కొట్టుకోవటం మీకు చూసే ఉంటారు. 'బిగ్ బాస్' సెలబ్రిటీస్ బయటకొస్తుంటే వాళ్ళతో రాళ్ళతో అమ్మరు వాళ్ళ కార్లు బద్దలు కొట్టడం, అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళ గ్లాసులు బద్దలు కొట్టడం ఎంతో ఘోరం అండి ఇది అసల. పని చేయండిరా, పని చేయండి. అట్లాగో మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉంది. చక్కగా ఉద్యోగాలు చేసుకోండి, చదువుకోండి. మారండి కొద్దిగా. మారండి. అంటే మీరు ఒకటి పల్లవి ప్రశాంత్ చూసారు ఆయన 'బిగ్ బాస్' షోలో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఆడిన విధానం చూసారు. బయటకొచ్చిన తర్వాత ఆయన బిహేవియర్ వల్ల ఇబ్బంది 'బిగ్ బాస్' చూడలేదండి. ఎందుకంటే నాకు తెలిసి అది ఒక నార్మల్ షో. టైం ఉంటే చూస్తాం లేకపోతే లేదు. అంతేగాని దాన్నే పెట్టేసుకొని హాహాహా అనుకుంటే ఎందుకంటే ఆ షోకి వెళ్ళొచ్చిన దాన్ని కాబట్టి వాట్ అనేది నాకు తెలుసు. అది ఎవరు రియల్‌గా ఉంటారండి 'బిగ్ బాస్‌లో'. ఎవ్వరు రియల్ కాదు. పల్లవి ప్రశాంత్ అయినా, అమరైనా ఎవరైనా సరే ఎవరు రియల్‌గా ఉండరు. ఓట్లు కావాలా? ప్రజలు మీరు ఓట్లేస్తేనే వాళ్ళు ముందుకు వారం ముందుకెళ్తారు. వారం ముందుకెళ్తే వాళ్ళకి లక్షల్లో డబ్బులొస్తాయి. సో, ఏడుస్తారు, సింపతి కొడతారు, నటిస్తారు. అంతా నటనేనండి. నమ్మకండి ప్లీజ్. అంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని మాట్లాడిన మాటలు కూడా అబద్ధం అంటారా? ఎట్లా? ఇప్పుడు తమన్నా సింహాద్రి బయోడేటా మీకు తెలుసు. నాది అవనిగడ్డ. మా తాతలు మాకు పొలాలున్నాయి. ఇప్పుడు మా ఫ్యామిలీకి పొలాలున్నాయి. పొలాలుంటే మేము రైతు బిడ్డలే కదా! రైతు బిడ్డనే కదా నేను కూడా. మీరు రైతు బిడ్డే కదా! ఏదో మనం ఎక్కడన్నా ఆడుకుంటున్నాం రైతు బిడ్డ అని చెప్పి నేను ఇంకా లేతే ట్రాన్స్ ఫీమేల్ అని చెప్పి తమన్నా సింహాద్రి ట్రాన్స్ ఫీమేల్ అయ్యా నేను నాకు రోజు ఉపాధి లేదయ్యా, ట్రాన్స్ ఫీమేల్ని నేను ఏం చేయలేనయ్యా, నాకు ఉద్యోగాలు లేవయ్యా అని ఏడ్చి దండాలు పెట్టుంటే నన్ను కూడా గెలిపించేసేవాళ్ళ మన ప్రజలు. తప్పు చేసి ఉంటానా? కానీ నేను అలా చేయలేదే. సింపతి అనేది అన్ని చోట్ల సింపతి చూపించుకుంటే ఏమొస్తుంది? పులిలా ఉండాలా, పులిలాగా ముందుకెళ్ళాలి. అంటే పల్లవి ప్రశాంత్ కేవలం రైతు బిడ్డనే సింపతితో ఈరోజు విన్నర్ అయ్యాడు అనుకుంటున్నారా? కంపల్సరీ. ఇప్పుడు ముందుగానే తను రైతు బిడ్డ అనేది నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ 'బిగ్ బాస్'కి నేను సీజన్ 3కి వెళ్ళొచ్చిందని నాకు ఫాలోవర్స్ లేరు. పల్లవి ప్రశాంత్‌కి అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రైతు బిడ్డకి అంత లక్ష మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు? ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో. తను యూట్యూబరు, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి. అవునా?
తను ఏమన్నారు పొలాల్లోనే పని చేసుకుంటూ కూలీకి వెళ్తున్నాడా లేదు కదా. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి కాబట్టి తను అది క్రియేట్ చేస్తున్నాడు. ముందుగానే కొంతమందితో మాట్లాడుకున్నాడు, అది తెలివిగా వాడుకున్నాడు, ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. దాన్ని వదిలేసేయాలి కదా. ఇంకా ఈ ప్రజలే రైతు బిడ్డ అది ఇది అని ఇంకా వదలకుండా తన్ని ఇబ్బంది పెడుతున్నారు. అసలు పని పాట లేని కొంతమంది సన్నాసులు. అంటే ఇప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత బస్సుల మీద దాడులు ఇవన్నీ ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఎలా చూస్తారు దాని గురించి? నేనైతే అంటాను, గవర్నమెంట్ ఈ పోలీస్ ఆఫీసర్, తెలంగాణ పోలీసులు ఎవడైతే ఆ బస్సుల అద్దాల బద్దలు కొట్టాడో, కెమెరా ముందుకు వచ్చి వాడిని చంపేస్తా, వాడిని తీసేస్తా అన్నోడిని వాడిని వేసేయాలి లాంటి లోపల. రెండోసారి ఆ మాట రాకూడదు అసలు ఎవరికైనా. అంత మార్పు తీసుకురావాలి. ఏంటండి సొసైటీ ఎటు నుంచి ఎటుపోతుంది? మంచి చేయండి. ఇప్పుడు మన గోదావరి జిల్లాలో నిన్న ఎక్కడ 15 ఇల్లులు దగ్ధం అయిపోయినాయి అంట. మీరు అంత మగతనం ఉంది, అంత ఇది ఉంటే వాళ్ళకి వెళ్ళి సేవ చేయండి రా. అటు వెళ్ళి సేవ చేయండి, లేకపోతే దేశానికి వెళ్ళి సేవ చేయండి. ఇంతమంది రోడ్ల మీద ప్లాట్ఫామ్లు పడి ఉంటున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. అంతేగాని వాళ్ళకు పల్లవ ప్రశాంత్, అమరు, వీళ్ళు యాక్టర్స్